హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. వేడివేడి అన్నంలో ట్రై చేయండి, అమృతంలో ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కారం కారంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా బీరకాయలను అయితే తీసుకున్నానండి. బీరకాయలు చేదుగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బీరకాయ చిన్న చేదుగా ఉన్న పచ్చడంతా పాడవుతుంది, కాబట్టి బీరకాయ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మొదల్లో చీరలు కట్ చేసేయండి. అలాగే బీరకాయ పైన ఉన్న పీసు కూడా తీసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోండి. కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. తొక్కతోనే కట్ చేసుకోవాలండి. బీరకాయ వీడియోలో చూపించినట్టు చిన్న సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇందులోనే 2 స్పూన్ల పచ్చెనపప్పును వేసుకోండి. అలాగే 2 స్పూన్ల మినపప్పును కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు వేరుశెనగలను కూడా వేసేసి బాగా వేపేసుకోండి. ఏదైనా పచ్చడి చేసేటప్పుడు పోపులు అనేవి బాగా వేపుకోవాలండి. అలానే అస్సలు మాడనివ్వకండి. మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు, కాబట్టి చూసుకొని వేపుకోండి. మంటను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండండి. ఇవన్నీ వేగాక ఇందులోనే 1 స్పూన్ ధనియాలు కూడా వేసేయండి. 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని అయితే వేసుకోండి. నేనైతే 7 ఎండుమిర్చిని అయితే వేస్తున్నానండి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. మీ స్పైసీకి తగ్గట్టు మీరైతే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం వేగాలండి. ఇందులోనే 4 వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేయకండి, ఫ్లేవర్ అనేది ఎక్కువ అయితే బాగోదు. నేను తీసుకున్న వాటికి 4 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే సరిపోతాయండి. పోపులన్నీ బాగా వేగాక తీసేయండి. అదే ఆయిల్లో బీరకాయ ముక్కలను కూడా వేసేయాలి. ఆయిల్ సరిపోకపోతే వేసుకోండి, నాకైతే ఆయిల్ అయితే సరిపోయింది. బీరకాయ ముక్కలని బాగా మెత్తగా నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. బీరకాయ బాగా మగ్గితేనే బాగుంటుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుందండి. అలాగే బీరకాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. వేసేసి బాగా మగ్గనివ్వండి మూత పెట్టుకొని. అలాగే నేను చిన్న సైజ్ అంతా వీడియోలో చూపించినంత చింతపండుని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు వేసాక ఒక్క 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిందండి. నూనె పైకి తేలుతున్నప్పుడు చింతపండును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. రోల్ని ముందే కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా పోపులను అయితే వేసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోండి. బీరకాయలు అనేవి వెంటనే మెత్తగా అయిపోతాయి, కాబట్టి బీరకాయలను వెంటనే వేయకండి. పోపులు కొంచెం నలిగాక బీరకాయని అయితే వేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలాగా పోపులన్నీ ఎలా అవుతే సరిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి ఇందులో బీరకాయ ముక్కలను అయితే వేసేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకే కాకుండా దీనిని టిఫిన్స్లో కూడా ట్రై చేయండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయలను కూడా వేసేసి కొంచెం మెత్తగా అయ్యాక పోపుల్ని మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే పులుపు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. బాగా మెత్తగా కాకుండా కొంచెం రైస్లో కలుపుకుండేలా ఉంచుకోండి. ఇందులో వాటర్ అయితే వేయనవసరం లేదండి, బీరకాయతోనే మెత్తగా అయిపోతుంది. కావాలంటే కొన్ని చుక్కలు వేసుకోండి. రైస్లోకి అయితే మనం టిఫిన్స్లో కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని పలుచగా కలుపుకోండి. అంతేనండి, బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.